హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ నేను ఎందుకు రెడీ అంటే శ్రావణ శుక్రవారం కదా, నన్ను తాంబూలానికి ఇన్వైట్ చేశారు మా పిన్ని గారు. అండ్ నేను ఇంకా అక్కడికి వెళ్తానికి రెడీ అయ్యాను. డ్రెస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మా అమ్మగారు చెప్పారు ఎక్కడ ఎవరైనా తాంబూలానికి పిలిచినప్పుడు పూజ విషయంలో అయితే శారీ కట్టుకునే వెళ్ళమని. ఇంకా నేను అలా శారీ కట్టేసుకున్నాను. అప్పటికప్పుడు పిలిచింది అండ్ పిలవంగానే ఇంక శారీ కట్టుకున్నా. మా కిట్టు నన్ను చూసి చాలా ఎందుకు వాళ్ళు నవ్వుతూ ఉన్నాడు. వాడికి నచ్చినట్టు ఉంది నా శారీ నేను ఇలా కట్టుకోవడము. నా చీర లాగుతున్నాడు, నన్ను చూసి నవ్వుతున్నాడు చాలాసేపు. అండ్ నేను ఇవాళ శ్రావణ శుక్రవారం నోసుకుందాం, వ్రతం చేసుకుందాం అనుకున్నా. బట్ మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా ఏం నోసుకోలేదు. 4వ వారంలో నోసుకుందాం అనేసి ఈ వారం నోసుకోలేదన్నమాట. అండ్ మా కిట్టుని కూడా రెడీ చేసేసాను. వాడికి ఒక వైట్ షర్ట్ వేసాను. మా కిట్టు వైట్ షర్ట్లో చాలా ముద్దుగా ఉంటాడు. అది వాళ్ళ తాతయ్య కుట్టించారనమాట. ఇంకా తలదూవి బొట్టు కూడా పెట్టాను. అండ్ పక్కనే కాబట్టి మా హస్బెండ్ దింపారనమాట. అండ్ మా పిన్ని నైట్ వేసుకుంది అని అనుకోమాకండి, ఎందుకంటే మేము చాలా లేట్గా వెళ్ళాను అనమాట. అండ్ ఇంకా తాంబూలం తీసుకోవడానికి అప్పటికి పూజ కంప్లీట్ చేసుకుంది మార్నింగే. అండ్ అందుకే నాకు ఈవినింగ్ టైంలో తను బయటికి వెళ్ళింది కాబట్టి ఈవినింగ్ టైంలో రమ్మని చెప్పింది. ఇంకొక తాంబూలంకి ఒక తమలపాకు, ఒక పసుపు కొమ్ము అండ్ 2 బత్తాకాయలు అలా తాంబూలం పెట్టింది అనమాట నాకు. అండ్ నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇలాగ తాంబూలం తీసుకోవడము. అండ్ మ్యారేజ్ అయినాక, నేను మ్యారేజ్ కాకముందు మా అమ్మ ఇంట్లో నోసుకుంటుంది కాబట్టి నాకు కామనే. ఫస్ట్ టైం మ్యారేజ్ అయినాక ఇలాగ తాంబూలం తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది అనమాట. అప్పుడు అమ్మో నేను తాంబూలం తీసుకుంటున్నానా అనిపించింది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా ఇలాగా. అండ్ ఒక ముత్తైదులాగా వెళ్ళడం అలానే ఇంకా అక్షింతలు వేయాలని అక్షింతలు కూడా వేసాను అనమాట. అండ్ నాకు 4వ వారం నేను కూడా నోసుకుంటాం కదా, అలాంటివి ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసేయండి. ఇంకా తాంబూలం తీసుకోగానే ఇంటికి వచ్చేసి ఇంకా నా శారీ చేంజ్ చేసుకొని నీకు తెలిసిందే. ఇంకా నైటీ వేసుకున్నా. నేను చాలా ముద్దుగా అనిపించాను, ఇంక నిండుగా అనిపించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను.